పొదలకూరు మండలం మోదిగేడులో మంగళవారం రాత్రి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు జరిపారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సిమెంట్ రోడ్డును ఆయన ప్రారంభించారు. అనంతరం రైతులకు వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తుందని తెలిపారు. పొదలకూరు మండలం మోదిగేడులో మంగళవారం రాత్రి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు జరిపారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సిమెంట్ రోడ్డును ఆయన ప్రారంభించారు. అనంతరం రైతులకు వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తుందని తెలిపారు. పొదలకూరు మండలం అంతే కలిసి 5,000 చిల్లర మెజారిటీ. నేను ఓడిపోయి అన్ని పనులు చేస్తే నిన్ను ఎవడు చేయమన్నాడు? మాకు అవసరమా? నిన్ను ఎవరు ఎడంకాల లిఫ్ట్ ఎవరు చేయమన్నారు? అది 30 టీఎంసీలు టచ్ అయితే ఆ కాలం పనిచేయటం ఆగిపోద్ది. దాన్ని నమ్ముకొని 25,000 ఎకరాలు దాని కింద వదిలిపెట్టుకుంటే 30 టీఎంసీలు ఆ లెవెల్ తగ్గగానే కాలువ అయిపోద్ది, పొలాలన్నీ ఎండిపోతాయి. అవసరమా? ఎన్ని కాలువలు తవ్వించాం? ఒక్క తాడిపత్రి పెద్ద చెరువు 3 కోట్లు, చిన్న చెరువు 1 కోటి, ఇటువంటివన్నీ చేశాం. చెక్ డ్యామ్స్ కట్టించాం, ఊళ్ళల్లో సిమెంట్ రోడ్లు వేయించాం. ఎక్కడ ఒక్క తప్పుడు కేసు ఎవరి మీద పెట్టలే. వైసీపీ వాళ్ళని అరాసీల 5,000 చిల్లర మైనస్, 4,200 మైనస్ అని చెప్పి వాళ్ళు జోలికి పోలే. 19లో రెడ్డి గారు గెలిచారు. ఎన్ని పనులు చేశాడు? నాకంటే ఎక్కువ పనులు చేశాడు. వరదాపురం తాడిపత్రిలో మైన్ ఎత్తేసాడు. ఇక్కడ ముదివేడులో అక్కడ మొగండూరు డేగపూడి మైన్ మొత్తం ఎత్తేసాడు. ల్యాండ్, పొలాలు, భూముల స్కామ్ ఎంత? పేదోళ్ళకి సహాయం చేయాల్సింది పోయి ఒక్క మరుపూరు గ్రామంలో ఒక ఇన్కమ్ ట్యాక్స్ కట్టే కోటీశ్వర్ల కుటుంబానికి 57 ఎకరాలు న్యాయం చేశాడు. ఎకరా 40 లక్షలు చేస్తాడు. అంటే 22 కోట్లు. ఆయన రావు వెంకయ్య గారి కుమారుడు, పేర్లు చెప్పేస్తుండా, దశగౌడు సత్యమణి కొడుకు, కోడలు, తమ్ముళ్ళు, 57 ఎకరాలు. పేదోళ్ళకి సాయం చేయవయ్యా. 57 మందికి రాసి తలా 30 లక్షల వాల్యూ. ఒక కొమ్మలపూడి హైవే పక్కన 19 ఎకరాల 30 సెంట్లు. ఒక ఆయన అక్కడ చందులు శ్రీనివాస్. అక్కడ రేపు ఎలక్షన్ షెడ్యూల్ రేపు వస్తుంది. ఈరోజు చెప్పారు రేపు వస్తుందని ఢిల్లీలో ఎన్నికల ప్రకటన. మార్చి 15, 16 ప్రకటన వస్తుంది. అర్ధరాత్రి 57 ఎకరాలు ఆయన అల్లుడికి రామదాస్ కంటిలో హైవే పక్కన, కృష్ణపట్నం హైవే ఇటు మద్రాస్ హైవే పక్కన ఎకరా 15 లక్షలు. ఇప్పుడు నేను ఇప్పించిపోతుండా ఒక 33 ఎకరాలు ఇక్కడ దొరుకుపాలెం దగ్గర ఇంచుమించు 35 లక్షల ఎకరాకి ఇప్పిస్తుండా. దాని రేట్ ఎక్కడ? మద్రాస్ హైవే పక్కన ఉండే రేట్ ఎక్కడ? ఎకరా 15 లక్షల లెక్కన ఇద్దరికి డివైడ్ చేసి ఒక్కొక్కరికి 7.5 లక్షలు ఇచ్చాడు. అల్లుడికి తీసేసుకున్నాడు. 15వ తేదీ అర్ధరాత్రి జీవో ఇప్పించుకున్నాడు అల్లుడి కోసం. ఎందుకంటే రేపు ఎన్నికల నిబంధనలు వస్తే అటువంటి జీవోలు ఇచ్చడానికి లేదు. ఆయన అల్లుడు చిన్నల్లుడికి ఇవన్నీ చేసి నా మీద కేసులు పెట్టేది ఏంది? ఆయన తీసుకొచ్చాడు. ఈయన మంత్రిగా, ఆయన పెద్ద హీరో. ఎవరికి కావాలంటే వాళ్ళకి సర్వే చేయకుండా, విఆర్ఓ, ఆర్ఐ సర్వేలు సంతకం లేకుండా సంతకం పెట్టి ఎవరికి చెప్తే వాడికి ఇచ్చారు. సస్పెండ్ అయ్యి ఇంట్లో కూర్చోన్నాడు. ఒక స్వాతి పొదలకూరులో ఆయన గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే లోకాయుక్తకు పోయి సస్పెండ్ చేయించాం. స్వాతి మద్యం ఎంతమంది సస్పెండ్ అయినారు? ఈయన పాపానికి ఈయన కల్తీ మద్యం తెస్తే 2014లో ఎంతమంది ముద్దాయిలు? 4 కేసుల్లో
దాంట్లో గోవా నుంచి తెచ్చిన కల్తీ మద్యంలో అప్పు అనే అతను మద్రాస్ ఆయన ఇంకోటి ముద్దాయి రాజమండ్రి జైల్లో స్టేట్మెంట్లు ఇస్తే చెప్పా ఆయన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఆయన ఒక ఎంపీ ఎమ్మెల్సీలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా గోవర్ధన్ రెడ్డిని అన్యాయంగా అరెస్ట్ చేశారని నేను ఒక మాట చెప్పాను. గోవర్ధన్ రెడ్డి తెలియకుండా ఆయన మంత్రిగా నా మీదకి వాళ్ళు ఏమంటారు ఆడ మగ గానా ఇజ్రాయల్ కాదు ఇజ్రాయల్ వాళ్ళు 2 బస్సులు వేసుకుని నా మీదకి పంపిస్తాడా? నేను అడిగాను, అయ్యా మీ కాకాని గోవర్ధన్ రెడ్డి మా అమ్మాయిడు నోట్లో వెళ్ళి పెడితే కొరకలేడు, ఆయనకి తెలియకుండా వచ్చేసారు ఇజ్రాయల్. 2 బస్సుల్లో రౌడీలు వచ్చారు, ఏమైపోయాలి? నేను అక్కడ జనరేటర్ పెట్టుకుని ఈ షామేన కింద పెట్టేసుకుని పడుకోండా ఆ కర్ర ఒకటి లాగమని చెప్పి పంపించారు వాళ్ళు. ఒక గడగని లాగేస్తే షామేన పడిపోద్ది, జనరేటర్ ఆగిపోద్ది.